నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నేను అశ్విని సూర్య. జూలై 2వ తేదీ నుంచి కర్నూలు నుంచి విజయవాడకు విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. ప్రస్తుతానికి వారానికి 3 రోజుల పాటు విమాన సర్వీసులు విజయవాడకు నడుస్తాయని, తరువాత ప్రతిరోజు కొనసాగుతాయని వివరించారు. కర్నూలు నుండి విజయవాడకు జూలై 2వ తేదీ నుండి విమాన సౌకర్యం ప్రారంభమవుతుందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ప్రస్తుతానికి సోమవారం, బుధవారం, శుక్రవారాల్లో ఈ సర్వీసు నడుస్తుందన్నారు. త్వరలో ప్రతిరోజు ఈ విమాన సర్వీసు నడుపుతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు చెప్పినట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలు నుండి విజయవాడకు విమాన సర్వీసు అందుబాటులోకి రావడం శుభ పరిణామమని అన్నారు. ఓర్వకల్లు పారిశ్రామికాభివృద్ధిలో విమాన సర్వీసు ఎంతో కీలకమన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడును పలుమార్లు కలిసి ఈ విషయంపై చర్చించినట్లు ఆయన గుర్తు చేశారు. అడిగిన వెంటనే దీనిపై స్పందించి విమాన సర్వీసు అందుబాటులోకి తీసుకువచ్చిన కేంద్ర మంత్రికి కర్నూలు జిల్లా ప్రజల తరపున మంత్రి టీజీ భరత్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రాష్ట్రం అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిపోయిందని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు అన్నారు. ఈ మేరకు వెల్దుర్తిలో జరిగిన పత్తికొండ నియోజకవర్గం మినీ మహానాడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వెల్దుర్తిలో పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమంలో మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డితో కలిసి కర్నూలు పార్లమెంటు సభ్యుడు బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మృతి చెందిన కార్యకర్తలకు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ జగన్ తన 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర అంధకారంలోకి నెట్టేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. జిల్లాలోనూ పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తారన్నారు. పత్తికొండలో టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ 20 ఏళ్ల కలను టీడీపీ ప్రభుత్వం నెరవేర్చిందని, గుండ్రేవుల ప్రాజెక్టును నిర్మించి జిల్లా వాసులకు నీటి కష్టాలను తీరుస్తామన్నారు. ఇక పార్టీ కోసం కష్టపడే వారికి గుర్తింపుతో పాటు పదవులు వస్తాయన్నారు. సామాన్య కార్యకర్తలు సైతం నాయకులుగా ఎదిగేది ఒక్క తెలుగుదేశం పార్టీలోనే అన్నారు. సాధారణ ఎంపీటీసీగా ఉన్న తనని ఎంపీగా చేసిన ఘనత టీడీపీకే దక్కుతుందని ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ వెంకటరాముడు, శాలివాహన కార్పొరేషన్ మాజీ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర, టీపీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి బ్రహ్మాండంగా తీసుకొచ్చిన తదుపరి ఇక్కడ ఎమ్మెల్యేగా శ్యాంబాబన్న గారు, ఎంపీ అభ్యర్థిగా ఎంపీగా నన్ను గెలిపించిన తర్వాత మేము వాస్తవంగా ఈ కర్నూలు పార్లమెంట్కి ఎంత రుణపడి ఉన్నాం. ఎందుకంటే అత్యధిక మెజార్టీతో మమ్మల్ని గెలిపించారు. అందులో భాగంగా మీరు ఒక్కసారి ఆలోచించండి, కార్యకర్తలందరూ తెలుగుదేశం పార్టీ శ్రేణి అంతా ఆలోచించాలి. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఏ మాత్రం సూర్యమంతా కూడా పని చేయలేదు వాళ్ళు. కానీ వాళ్ళు 5 సంవత్సరాలు ఏం చేయకుండా కూడా మనం సంవత్సరంలో ఏం చేసామనేది వాళ్ళు 5 సంవత్సరాల పనితో కూడా మనం కంపేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే వచ్చి సంవత్సరం కూడా కాలేదు. ఇంకా 4వ తారీఖు వస్తే మన సంవత్సరం ఎగ్జాక్ట్గా 4వ తారీఖు వస్తే జూన్ 4 వస్తే సంవత్సరం. ఈలోపు పత్తికొండకు శ్యాంబాబన్న గారు వాస్తవంగా నేను ఎందుకంటే కర్నూలు పార్లమెంట్ మొత్తం తిరుగుతాను కాబట్టి నాకు బాగా ఎక్కడ ఏం జరుగుతుందనేది స్పష్టంగా తెలుసు. ఎస్పెషల్లీ పత్తికొండ నియోజకవర్గంలో మీకు అందరికీ తెలిసే విషయమే. 20 ఏళ్ల నుంచి ఒక కళ, టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ రావాలని చెప్పేసి ఒక కళ ఉండేది. దాన్ని సాధించడంలో శ్యాంబాబు గారు ప్రత్యేక చొరవ తీసుకుని 11 కోట్ల రూపాయలని శంకుస్థాపన చేయడం జరిగింది. మీకు అందరికీ తెలిసే విషయం అది. రెండవ అంశం, అందరూ నివాకం చేసి అందరూ విడంపుల కార్యక్రమం జరుగుతూ ఉంటే కూడా దానికి ఎక్కడంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం పరిస్థితులు బాగాలేకుండా కూడా ఖచ్చితంగా స్కూల్స్ పెంచడానికి ఇంకా పత్తికొండ కాన్స్టిట్యూషన్ మొత్తం అయితేనేమి, అవసరమైతే నా సోదరుడు కాన్స్టిట్యూషన్ కూడా దేవరకొండకు నిలపాలని చెప్పేసి ఒక మహాసంకల్పంతో ఆనాడు కె కృష్ణమూర్తి గారు ఏ సంకల్పంతో చెరువులు నింపాలని చెప్పేసి సంకల్పించారో ఆ నిర్ణయాన్ని పొంగిపుచ్చుకొని అన్నిటికీ 210 కోట్లు దాదాపు ఎస్టిమేషన్ చేసి ప్రపోజల్స్ అని పంపించడం జరిగింది. సాధ్యమైనంత తొందరలోనే ఆ 210 కోట్లు శాంక్షన్ అయినాయంటే ఫీల్డ్ ఛానల్స్ వచ్చి స్లూయిస్లు పెంచి ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలం కావడం తథ్యం. దాదాపు 40,000 ఎకరాలు ఇంకా ఎక్స్ట్రాగా పడుతుంది. కాబట్టి దీంట్లో ముఖ్య పాత్ర పోస్తున్న శ్యాంబాబు గారేది. దీంట్లో నో డౌట్. ఎందుకంటే మీకు అందరికీ ఈ విషయం తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే ఒక విషయం,
నేను కూడా మీతో ఒక విషయం పంచుకోవాలి. ఎంపీగా నేను గెలిచిన తర్వాత నిన్నటి రోజున మన కర్నూలు నుంచి విజయవాడకు చాలా ఇబ్బందులు పడుతుంటే ఫ్లైట్ రామ్మోహన్ నాయుడు గారు మనకు ఎన్నోసార్లు నివేదించడం జరిగింది. అందులో భాగంగా నిన్నటి మధ్యాహ్నం రోజున మన కర్నూలు నుంచి విజయవాడకు ఫ్లైట్ శాంక్షన్ చేశారు. జూలై 2వ తారీఖున మనకు ఆ ఫ్లైట్ ఎగరబోతుంది. ప్రైమ్ మినిస్టర్ సార్ మనకు ఇచ్చారు. ఇది ఒక అంశం. రెండో అంశం ఏమంటే నేను శ్యామన్న గారికి కూడా ఈ సభ మేరీ మహాన్ నుంచి ఒక అభ్యర్థిస్తున్నాను. అన్న మీ ఆధ్వర్యంలో నేను ఎంపీగా అయితేనేమి ఎమ్మెల్యేగా తమ ఇద్దరం కలిసి ఒక పని చేయాల్సిన ఆవశ్యకత ఎంతగా ఉంది. ఎందుకంటే భౌగోళికంగా కర్నూలు పార్లమెంట్ తీసుకుంటే నంద్యాలకి సంబంధించి ఓరకల్ అంతా ఇండస్ట్రీగా పెరుగుతుందని చెప్పేసి మనకి తెలియని ఎక్కడో ఒక ముళ్ళు కూర్చున్నట్టు కొంచెం బాధ ఉందని కొంచెం సంతోషం పక్కన కూడా మన కర్నూలు పార్లమెంట్ లో ఉండేది కేవలం కృష్ణగిరి మండలం వెల్దుర్తి మండలమే. మనకు హైదరాబాద్ టు బెంగళూరు కారిడార్ లో మనకు మిగిలినది ఈ పీస్ మాత్రమే మనకు మిగిలినది. ఎక్కడ కూడా మనకు లేదు పీసుగా. కాబట్టి భౌగోళికంగా ఈ వెల్దుర్తికి కృష్ణగిరి మండలం మధ్య మనకు ఉంది. కాబట్టి మన చంద్రబాబు నాయుడు సార్ గారికి స్వయంగా కలిసి ఏది ఏమైనా కూడా ఓరగలతో పాటు మా కర్నూలు పార్లమెంట్ లో కూడా ఏదైనా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా వెల్దుర్తికి రైల్వే ట్రాక్ కూడా ఉంది. కాబట్టి మనకి ప్రత్యేకంగా వేయాల్సిన అవసరం లేదు. మన ట్రాక్ మన మీదనే మారిపోతా ఉంది. కాబట్టి ఏది ఏమైనా ఈ రెండు మండలాల మధ్యన మనం పరిశ్రమలు తెచ్చుకోవడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి మనం ప్రత్యేక చొరవ తీసుకొని మనం తప్పకుండా ఈ బాధ్యత తీసుకొని మనం ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసినటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సభలో అందరూ తెలియజేస్తున్నాం సోదరా. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగం కావాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు. ఈ మేరకు నగరంలోని ఇండోర్ స్టేడియంలో యోగా ఆంధ్ర కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. నగరంలోని ఇండోర్ స్టేడియంలో యోగాంధ్ర క్యాంపెయిన్ కు శ్రీకారం చుడుతూ కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబుతో పాటు ప్రజలు, అధికారులు పాల్గొన్నారు. యోగా శిక్షకులచే యోగాసనాల అభ్యాసం చేయించారు. జిల్లా కలెక్టర్, నగర మేయర్, ఎస్పీ, ఇతర అధికారులు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి 69వ సమావేశం 2014 సెప్టెంబర్లో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూన్ 21వ తేదీన అంతర్జాతీయ దినోత్సవం జరపాల్సిందిగా ప్రతిపాదించారని, ఈ ప్రతిపాదనను 177 దేశాలు ఆమోదించడం జరిగిందన్నారు. 2015 సంవత్సరం నుండి ప్రతి ఏటా జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. యోగా వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలపై ఈ రోజు నుంచి నెల రోజుల పాటు విస్తృతంగా అవగాహన కల్పిస్తామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. జూన్ 21వ తేదీన వైజాగ్లో 5 లక్షల మందితో జరిగే యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పాల్గొంటున్నారని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది యోగా ప్రయోజనాలు పొందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. యోగాంధ్ర క్యాంపెయిన్ను ప్రారంభిస్తూ ఈ రోజు యోగాంధ్ర కర్టెన్ రైజర్ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామన్నారు. జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. మే 21 నుండి 27 వరకు మాస్టర్ ట్రైనర్లను గుర్తించి వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. మే 28 నుండి జూన్ 3 వరకు మండల స్థాయిలో మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ, జూన్ 4వ తేదీ నుండి 16వ తేదీ వరకు గ్రామ, వార్డు స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. మే 27వ తేదీ మాస్ ర్యాలీ, మే 28వ తేదీన మండల స్థాయిలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలతో ఈవెంట్ నిర్వహించడం జరుగుతుందని, జూన్ 2వ తేదీన రంగోలీ పోటీలను నిర్వహిస్తామని, జూన్ 18, 19 తేదీల్లో పాఠశాలల్లో, కళాశాలలో, యూనివర్సిటీలలో యోగాకు సంబంధించిన పాటల పోటీలు, యోగా పెయింటింగ్ పోటీలు, యోగా వ్యాసరచన పోటీలు నిర్వహించబడతాయని, ఈ విధంగా ఈ నెల మొత్తం కార్యక్రమాలను ప్లాన్ చేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు. యోగా వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, ప్రజలందరూ యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అనంతరం యోగాసనాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి పంపిణీ చేశారు. అంతకుముందు యోగాంధ్ర క్యాంపెయిన్లో భాగంగా నగరంలోని టౌన్ మోడల్ హైస్కూల్లో యోగా ఉత్సవాలకు సంబంధించిన బెలూన్ను కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్ ఎగురవేశారు. 1 మంత్ పాటు ప్రోగ్రాము మాసోత్సవంగా చెప్పొచ్చు. సో ఈరోజు మొదటి రోజు మే 21 నుంచి మళ్ళీ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అంటే జూన్ 21 దాకా ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ చేసి ప్రజల్లో యోగా గురించి అవేర్నెస్ తీసుకురావడం మెయిన్ ఉద్దేశం. అలాగే ఆ యోగాను పాటిస్తే ఉపయోగాలు ఏంటి, దాన్ని అలాగే ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ లాగా అంటే ఈ నెల రోజులు చేసి వదిలేయడం కాకుండా కంటిన్యూ చేసేటట్టుగా చాలామందిని యోగాకు అలవాటు చేసేటట్టుగా ఈ మెయిన్గా యోగాంధ్ర కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు సో ప్రత్యేకంగా మన స్టేట్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయించడం. సో దానిలో భాగంగా ఈరోజు మన కర్టెన్ రైజర్ ఈవెంట్ చేశాం.
సో ఇదేంటంటే బేసిక్గా మండల్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో, అలాగే డిస్ట్రిక్ట్ అండ్ డివిజన్ లెవెల్లో అన్ని స్థాయిల్లో కూడా దాదాపు ఒక 2 కోట్ల మంది మే 21 తారీఖున పార్టిసిపేట్ చేసేటట్టుగా ఇది కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా ముందుకు సాగుతుందని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు అన్నారు. ఈ మేరకు ఆలూరులో జరిగిన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆలూరులో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ మహానాడు కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డితో కలిసి ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించిన నాయకులు అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానన్నారు. వేదవతి ప్రాజెక్టుతో పాటు కర్నూలు టు బళ్ళారి జాతీయ రహదారిని నిర్మించి తీరుతామన్నారు. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలమని, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేసే ఏకైక నాయకుడు చంద్రబాబే అన్నారు. ఇక కడపలో జరిగే మహానాడు కార్యక్రమానికి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళు కనుక్కొని గవర్నమెంట్లో ఏముందో వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఆనందం గురించి ఎందుకంటే ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాం. వేదవతి గురించి ఎన్నో విషయాలు చెప్తాను మీకు. మరి ముఖ్యమైన ప్రాజెక్టుల జాబితాలో మన వేదవతి చేర్చడం జరిగింది. కాబట్టి రేపు జిల్లా మహానాడు జరుగుతుంది. మనకు రేపు వెళ్ళింది జిల్లా మహానాడులో కూడా మన వేదవతి ప్రాజెక్టు తీర్మానం చేయబోతున్నాం. ఖచ్చితంగా చట్టాల ఈ జిల్లా వెళ్ళలేదు. అంతేగాక కర్నూలు బళ్ళారి మనకు చాలా ఎస్పెషల్ రోడ్డు. కర్నూలు బళ్ళారి నేషనల్ హైవే ఏదేమైనా కూడా 44 సంవత్సరాలు ఖచ్చితంగా మొత్తం చెప్పేసి నాకుంటే చాలా శక్తి సంకల్పం ఉంది. కాబట్టి మనం ఈ జిల్లాలో ఆలూరు నిలబడింది కాబట్టి ఈ ఆలూరు నియోజకవర్గం ప్రత్యేకంగా తీసుకొని ఈ ప్రాంతానికి ఎవరు వీరభద్ర చెప్పారు, బోర్డు విషయం చెప్పారు. గతంలో 10 బోర్డు వచ్చాయన్నారు, మళ్ళీ 4 బోర్డు అడిగారు. నేను ఈ రోజు సమానంగా చెప్తాను, 65 వారంలో ఏం చేస్తానని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. అంతేగాక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నుంచి ఎంపీ హోదాలో నా వంతు మాత్రం ఏమైనా ఉన్నా కూడా ఈ ఆలూరు నియోజకవర్గాన్ని మొట్టమొదటి బాగుంటుంది. ఎందుకంటే చాలా వేగమైంది కాబట్టి ఈ నియోజకవర్గానికి నా శక్తి వంచన లేకుండా చేస్తానని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సుంకేసుల రిజర్వాయర్ జలకలను సంతరించుకుంది. రిజర్వాయర్లు నీటి మట్టం పెరగడంతో డ్యాంకు సంబంధించిన 4 గేట్లను ఎత్తిన అధికారులు 17,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని సుంకేసుల రిజర్వాయర్ జలకలను సంతరించుకుంది. సుంకేసుల రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్యం 1.20 టీఎంసీలు కాగా ప్రస్తుతం సుంకేసుల రిజర్వాయర్లో నీటి సామర్థ్యం 1.15 టీఎంసీలకు చేరుకుంది. దీంతో డ్యాం అధికారులు సుంకేసుల డ్యాంకు సంబంధించి 4 గేట్లను ఎత్తి 17,000 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి వదిలారు. ఇందులో 150 క్యూసెక్కుల నీటిని కేసీ కెనాల్కు మళ్లించారు. మొత్తానికి ఎగువన కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో సుంకేసుల రిజర్వాయర్ జలకలను సంతరించుకోవడం అందరిలో ఆనందాన్ని నింపింది. భవిష్యత్తులో కర్నూలు నుంచి రాష్ట్రం గర్వించే విధంగా జాతీయ స్థాయి క్రీడాకారులు తయారవుతారని సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని సిల్వర్ జూబ్లీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సబ్ జూనియర్ వాలీబాల్ పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని బి క్యాంప్లో ఉన్న సిల్వర్ జూబ్లీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సబ్ జూనియర్ అండర్-14 వాలీబాల్ క్రీడా పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు ట్రోఫీల పంపిణీ కార్యక్రమంలో సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డిఎస్ఏ వాలీబాల్ కోచ్ రవి, వ్యాయామ ఉపాధ్యాయుడు చిన్న సుంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
రాష్ట్రంలో ఏ నగరంలో లేని విధంగా కర్నూలు నగరంలో క్రీడా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇది మరింత ప్రచారం అయితే కర్నూలులో జాతీయ స్థాయి పోటీలు నిర్వహించే అవకాశం ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో కర్నూలు నగరం నుంచి దేశం గర్వపడే స్థాయిలో భవిష్యత్తులో క్రీడాకారులు తయారవుతారని ఆయన తెలిపారు. ఈ స్థాయిలో క్రీడా కార్యక్రమాలు నగరంలో జరగడం గర్వకారణమని ఆయన వివరించారు. ప్రస్తుతం జరిగిన ఈ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వాలీబాల్ జట్లు పాల్గొనడం అభినందనీయమని చెప్పారు. కర్నూలు నగరంలో క్రీడల అభివృద్ధికి సంబంధించి దాతలు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారని ఆయన చెప్పారు. ఏ రంగంలో లేని విధంగా కుల మతాలకు అతీతంగా కలిసి కట్టుగా ముందుకు సాగే ఏకైక రంగం క్రీడా రంగం మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల గెలుపు ఓటములను సమానంగా తీసుకుంటారని, ఫలితంగా చిన్న చిన్న వైఫల్యాలకు ఆత్మహత్య లాంటి విపరీత నిర్ణయాలు తీసుకోకుండా క్రీడాకారులు ధైర్యంగా ఉంటారని తెలిపారు. ఇటీవల కాలంలో జీవనశైలికి సంబంధించి బీపీ, ఊబకాయం, మధుమేహం, కాలేయ సమస్యలు వంటి దీర్ఘకాలిక వ్యాధులు అధికమవుతున్నాయని, క్రీడల్లో పాల్గొనడం వల్ల ఇలాంటి వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చని చెప్పారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారని వివరించారు. అలాగే క్రీడాకారులు స్వచ్ఛమైన నీటిని తాగాలని, కలుషితమైన నీరు తాగితే గ్యాస్ట్రో ఎంటర్ప్రైజెస్, టైఫాయిడ్, జాండీస్ లాంటి వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, అలాగే మంచి ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత వేసవి కాలంలో ఉదయం, సాయంత్రం వేళల్లో క్రీడాకారులు సాధన చేయడం మంచిదని వివరించారు. కర్నూలు నగరంలో క్రీడలను ప్రోత్సహించేందుకు తన వంతు సహకారం అందిస్తానని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ముఖ్యంగా స్పోర్ట్స్ను ఎందుకు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం వస్తుందంటే, స్పోర్ట్స్లో పాల్గొనే పిల్లలకు వాళ్ళ కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రవర్తిస్తారు. స్పోర్టివ్ స్పిరిట్ అనేది డెవలప్ అవుతుంది. అంటే గెలుపు ఓటములు సమానంగా స్వీకరించే శక్తి డెవలప్ అవుతుంది. మానసిక దృఢత్వం కూడా డెవలప్ అవుతుంది. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకే పిల్లలు ఆఘాయిత్యాలకు పాల్పడుతున్నారు, తల్లిదండ్రులకు అన్యాయం చేస్తున్నారు. అటువంటి కార్యక్రమంలో, తరుణంలో ఈ రకంగా స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయడం వలన ఆ పిల్లలలో మానసిక, శారీరక దారుణ్యం పెరుగుతుంది. బాడీ కూడా ఫిట్గా ఉండడము, రాబోయే రోజుల్లో వీళ్లకు ఈ జీవనశైలికి సంబంధించిన జబ్బులు వీళ్ళు పారద్రోలుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వాటరు వీళ్లకు మంచి స్టెరైల్ వాటర్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే వాటర్ కంటామినేట్ అయినా, ఫుడ్ కంటామినేట్ అయి ఫుడ్ పాయిజన్ అయినా గ్యాస్ట్రోఎంటరైటిస్, టైఫాయిడ్ ఇలాంటివి రావచ్చు. కాబట్టి అందులో వైరల్ హెపటైటిస్, జాండీస్ కూడా రావచ్చు వాటర్ కంటామినేషన్. అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మరి ఎండ కూడా ఇప్పుడు కొద్దిగా బెటర్గా ఉంది. కానీ ఏ కార్యక్రమం అయినా కానీ ఉదయాన్న కానీ సాయంత్రాన్ని కానీ చేసుకోవాలి. మధ్యాహ్నం పూట ఎండకు ఎక్స్పోజ్ అయితే పిల్లలకు హీట్ స్ట్రోక్ కానీ, హీట్ ఎగ్జాస్షన్ కానీ ఇలాంటివి రావచ్చు. కాబట్టి వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి. పిల్లల్ని అంత దూరం నుంచి, హైదరాబాద్ నుంచి కూడా పిలుచుకొచ్చిన కోచ్లకు నిజంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివాహం చేసుకున్న 5 జంటలకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ 80,000 రూపాయల ఆర్థిక సహాయ డీడీలను అందజేశారు. ఈ సందర్భంగా నూతన జంటలను ఆయన ఆశీర్వదించారు. తన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివాహాలు చేసుకున్న 75 జంటలలో మిగిలిన 5 జంటలకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ 80,000 రూపాయల ఆర్థిక సహాయం డీడీలను అందజేశారు. నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వాటిని నూతన వధూవరులకు అందజేశారు. ఈ సందర్భంగా తన పుట్టినరోజు సందర్భంగా వివాహం చేసుకున్న నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు. ఇంతటితో ఈనాటి సిటీ న్యూస్ సమాప్తం. రేపు ప్రసారమై సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.